యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. ఎటుబోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్న తరువాత దేవుని సువార్త కొరకు అతను జీవిస్తున్న కాలంలో అనేకమైన శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేకమైన ప్రతికూల పరిస్థితులు, అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, తరమబడినటువంటి పరిస్థితులు, అపాయాలు తన జీవితంలో కలిగినను ఎన్నడను పౌలు గారు వెనుదిరిగి చూడలేదు. కానీ విశ్వాసముతో పౌలు జీవితంలో ముందుకు సాగిపోతూ ఆ పరిస్థితులన్నిటినీ జయించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసాం. సహోదరి సహోదరుడా, మన జీవితంలో కనీసము ఏదో ఒక సందర్భంలోనో ఏదో ఒక పరిస్థితిలోనో ప్రతి ఒక్కరూ కూడా ఓడిపోయాం. మన జీవితంలో పొందిన 100 జయాలు లేక 100 మేలుల కంటే ఓడిపోయిన ఒక్క సందర్భము లేక ఓడిపోయిన ఒక వాటమి మన హృదయాన్ని ఆక్రమించి పొందిన 100 జయాల్ని మర్చిపోయేటట్లుగా అది మనల్ని ఎంతగానో వేధిస్తూ మనల్ని కృంగదీస్తూ ఉంటది. మనము బాధపడే తత్వము కలిగి బాధపడుతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం అట్టి స్థితి నుండి విడుదల పొందాలి అని దేవుడు మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. పౌలు గారు జీవితంలో ఎటుపోయినను శ్రమ పడుచున్నాము, అయినను ఇరికింపబడిన వారము కాము, తరమబడుచున్నను ఉపాయము లేని వారము కాము, పరిస్థితులు మమ్మలను ఎంతగానో కృంగదీసినను మేము ఓడిపోయిన వారము కాదు, పడిపోయిన వారము కాదు అని పౌలు గారు తెలియచేయడానికి గల కారణము పౌలు గారికి దేవుడు తోడైనట్లుగా ఈరోజు మన అందరి జీవితాల్లో కూడా దేవుడు తోడుగా ఉండే దేవుడు. ఒకవేళ మన పరిస్థితులను బట్టో మనం అనుభవిస్తున్న ఈ శ్రమలను బట్టో అందరూ మనల్ని విడిచిపెట్టేయవచ్చు, లేక అందరి ఉండి కూడా మనము అనాథులుగా ఉండొచ్చు. ఎవరు నాకు లేరు, ఈ కష్టములు అందరూ నన్ను విడిచి వెళ్లారు, అందరూ నన్ను మరిచారు అని ఒకవేళ నీవు కృంగిపోతూ ఉంటే, దిగులు చెందుతూ ఉంటే, దేవుని లేఖనము తెలియజేస్తుంది దేవుని ప్రేమ నుండి నిన్ను నన్ను ఏది ఎడబాపలేదని. ఈ శ్రమలే గాని, కష్టాలే గాని, ఈ ప్రతికూల పరిస్థితులే గాని, ఈ వ్యాధులే గాని ఏవి కూడా నిన్ను దేవుని నుండి ఎడబాపవని రూఢిగా మనము నమ్మగలిగితే, మనము విశ్వసించగలిగితే దేవుడు మన జీవితాల్లో ఆయన తోడుండి మనకి జయాన్ని కలగజేసే దేవుడు. దేవుడు ఎన్నడూ మనల్ని ఎడబాసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మనము దేవుని శక్తిని, ఆయన సన్నిధిని మనము అనుభవించగలిగితే శ్రమలే గాని, కష్టాలే గాని ఏవి కూడా మనకి అపజయాన్ని కలిగించలేవు. వాటన్నిటినీ మనము జయించగలుగుతాం. దేవుని లేఖనం ఈ రీతిగా తెలియజేస్తుంది. కీర్తనాకారుడు రాసినటువంటి 27వ సంకీర్తన 10వ చరణాన్ని చదువుదాం. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. మన తల్లిదండ్రులే మనల్ని విడనాడవచ్చు, ఒకవేళ వారైనా విడనాడుతారేమో, కానీ దేవుడు మనల్ని చేరదీసే దేవుడు. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడనాడడు, ఆయన ఎన్నడూ ఎడబాయుడు అనే సత్యాన్ని మనం ఎరిగి మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నిటిలో ఒకవేళ మీ జీవితాలు అవన్నీ మిమ్మలను వేధిస్తూ, బాధిస్తూ, కృంగదీస్తూ ఉంటే ఈ రోజే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని మీరు ఆశ్రయించగలిగితే, దేవునికి మీ జీవితాల్ని సమర్పించుకోగలిగితే ఈ పరిస్థితులన్నిటిలో నుండి మీరు ముందుకు సాగగలుగుతారు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో, దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకుంటారో, దేవుడే ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు ముందుకు మనల్ని కొనసాగింపచేసే దేవుడు. ఈ ఉదయకాలము కృంగిపోవద్దని, ఈ ఉదయకాలము నీ జీవితంలో ఎవరు లేరు అనేటువంటి చింత, బాధ నిన్ను కృంగదీస్తూ ఉంటే, ఈ దినమే దేవుడు నేనున్నాను, నేను నిన్ను చేరదీసేవాడిని అని దేవుడు తెలియజేస్తూ
చేస్తుండగా ఆ ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకుని ఆ ప్రభు యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఈ శ్రమలన్నిటిలో నుండి, పరిస్థితులన్నిటిలో నుండి మీరు జయాన్ని పొందుతారు. మీరు ముందుకు కొనసాగుతారు. అలాగ ముందుకు కొనసాగడానికి ఆ దైవికమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ఆ ఉన్నతమైన కృప ఈ ఉదయకాలం మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా ప్రియులైన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ దినము వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని, బలమును మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి జీవితంలో అయితే అధైర్యముతో కృంగిపోతూ ఉన్నారో, అపజయముతో నలిగిపోతూ ఉన్నారో, వారి జీవితాల్లో ఈ దినమే గొప్ప జయాన్ని కలుగునట్లు, ఆ బాధ, వేదన, దుఃఖము నుండి, ఆ కన్నీటి నుండి నా బిడ్డలను విడుదల చేసి నాయనా మీ యందు వారు నమ్మిక కలిగి వారి జీవితాల్లో ఉన్నతమైన కృపను పొందడానికి మీరు సహాయము చేయండి. ఈ ఆత్మ నశించిపోకున్నట్లు మీరే వెతికి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా మా బిడ్డలకి మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో నా ప్రతి ఒక్క నాయనా పరిస్థితులన్నిటిలో నుండి మీరే గొప్ప విడుదలను కలగచేసి, నెమ్మది, ఆదరణను మీరు కలగచేసి, మీరెక్కల చాటున భద్రపరచి ఆ నిశ్చయత్వము చేరు వరకు మాకందరికీ మీరు తోడుగా ఉండి ఎన్నడూ విడువక ఎడబాయక మీ కృపగల హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి ఆ నిశ్చయత్వం చేరు వరకు మీరు నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.